రెక్కాడితే గాని డొక్కాడని సామాన్యుల జీవితాల్లో కొత్త ఆశాకిరణం తొలి ముద్ద. నాడు స్వర్గీయ ప్రధాని ఇందిరాగాంధీ గారు రోటీ కపడా ఔర్ మకాన్ అని సంకల్పించారు. ఒక మనిషి జీవనానికి ఆహారం, దుస్తులు, నివాసం ఎంత ప్రాథమికమో పెరిగే బిడ్డకు తగిన పోషకాహారం కూడా అంతకంటే ముఖ్యం. అందుకే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అంగన్వాడీ చిన్నారుల కోసం ఒక చట్టబద్దమైన భరోసాను కల్పిస్తూ మార్చి 28, 2026న తొలి ముద్ద అనే ఒక బృహత్తర పథకాన్ని ప్రారంభించింది. పిల్లలకు అల్పాహారం వండలేక, క్యారేజీలు కట్టలేక ఇబ్బంది పడే నిరుపేద తల్లిదండ్రులకు ఇది అభయహస్తం. అంగన్వాడీ మరియు ప్రీ ప్రైమరీ కేంద్రాల్లో చిన్నారులకు ఉదయాన్నే వేడివేడి బ్రేక్ఫాస్ట్ అందించడమే ఈ తొలి ముద్ద సంకల్పం. దేశంలో ప్రస్తుతం ఆహార భద్రత ఉంది, కానీ సరైన పోషకాహారం అందడం లేదు. అందుకే బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచి తల్లికి, పుట్టిన తర్వాత చిన్నారికి పోషకాలు అందాలని ప్రజా ప్రభుత్వం తగిన ప్రణాళికలు రచించింది. ఈ పథకం కింద రెడీ టు కుక్ పద్ధతిలో రుచికరమైన ఉప్మా, కిచిడి మిక్స్ వంటి ఆహారాన్ని అందిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కోసం అంగన్వాడీ కార్యకర్తలకు ప్రజా ప్రభుత్వం మొబైల్ ఫోన్లు కూడా అందజేసింది. ప్రజా ప్రభుత్వం ఎన్ని మంచి పథకాలు తెచ్చినా వాటిని విజయవంతం చేయాల్సింది అంగన్వాడీ టీచర్లే. అంగన్వాడీ సిబ్బందిని ప్రభుత్వం సాటి కుటుంబ సభ్యులా గౌరవిస్తుంది. చిన్నారులను సొంత బిడ్డల్లా చూసుకుని వారి మానసిక ఎదుగుదలకు, శారీరక దృఢత్వానికి తోడ్పడేలా ఈ పౌష్టికాహారాన్ని అందించాల్సిన గురుతర బాధ్యత వారిపై ఉంది. నేడు పిల్లల్లో కలిగే పోషకాహార లోపమే రేపటి అనారోగ్యాలకు మూలం కాకూడదన్నదే ప్రజా ప్రభుత్వం యొక్క తపన. ఆరోగ్యవంతమైన బాల్యమే శక్తివంతమైన సమాజానికి పునాది అనే నినాదంతో ప్రారంభమైన ఈ తొలి ముద్ద పథకం తెలంగాణ రాష్ట్రంలోని భావి భారత పౌరుల భవిష్యత్తుకు గట్టి భరోసా. అమ్మ ప్రేమకు ప్రతిరూపంగా, ప్రభుత్వ బాధ్యతకు నిదర్శనంగా మారిన ఈ తొలి ముద్ద పథకం ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనలో ఒక సువర్ణ అధ్యాయంగా చరిత్రలో నిలిచిపోతుంది.